పడేసేయండి. రైట్. సురేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్నట్టు ప్రేక్షకులకు అందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఈరోజు జల జీవన్ మిషన్ కింద గత 2014 నుండి 2019లో అమృత పథకం అనేది ఒకటి వచ్చింది సార్. కేంద్ర ప్రభుత్వం అమృత పథకం ప్రవేశపెట్టింది. అమృత పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 2017 అనుకుంటాను, 2017 ఆ ప్రాంతంలో అమృత పథకం కింద ప్రవేశపెడితే ఆ రోజు విరివిగా నిధులు తీసుకొని ప్రతి దగ్గర కూడా అమృత పథకం కింద ట్యాంకులన్నీ కూడా నిర్మాణం చేయడం. దీనికి ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మాకు చిన్న తిరుపతి ఒక 3 లక్షల మంది నివాసం ఉంటారు. 3 లక్షల మంది నివాసం ఉండేటువంటి చిన్న సిటీలో 30 ట్యాంకులు కట్టాం. 30 ట్యాంకులు, వాటర్ ట్యాంకులు కట్టాం. ప్రతి ఇంటికి కూడా ఆ 30 ట్యాంకుల దగ్గర నుండి కూడా కనెక్షన్లు అయితే ఇచ్చాం. దురదృష్టం గవర్నమెంట్ పోయింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఈ రోజుటి వరకే ఆ అమృత పథకం కింద కట్టినటువంటి ట్యాంకులను కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా దానికంతా కూడా వెళ్ళలేసి రంగులేసి ఇప్పుడు మళ్ళా దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం నిర్వాహకం ఏ విధంగా ఉంది అనేదానికి. ఈరోజు జల జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని మనం అడిగితే సురేందర్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లియర్ గా ఉంది. అంటే ద కెనాల్ ఈజ్ రెడీ టు ఫ్లో ద వాటర్. దాన్ని వాడుకోవడమే మనకు కావాల్సింది. సో వాడుకోవడానికి నీళ్ళు ఎట్లా వస్తాయి? రిజర్వాయర్స్ నుంచి నీళ్లను ట్యాప్స్ ద్వారా ఇంటికి అనుసంధానం చేయాలి. సింపుల్ ప్రాజెక్ట్. మీరు చెప్పింది ఏంటి? అమృత్ ట్యాంక్స్ ను వాడాలి. ఆ నీళ్లను వాడుకోలేదు. ఇటు లక్షలాది ట్యాప్స్ ఫిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అది ఫిట్ చేయలేదు. ఇందాక రేగ లక్ష్మణరావు గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. పలానా విజయనగరంలో ఒకరోజు నీళ్ళు వస్తే ఒకరోజు రావని చెప్పి. అది ప్రభుత్వ ఫెయిల్యూర్గా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత దండగా అని చెప్పేసి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకనొక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో నీళ్ల కోసం మేము తాపత్రయపడుతున్నాం, కష్టపడుతున్నాం, తెలంగాణ బార్డర్స్ నుంచి మేము నీళ్ళని తీసుకొస్తున్నాం, సో రాష్ట్రానికి నీళ్ళు అందిస్తున్నాం అని చెప్పేసి అంత డెడికేషన్ ఉన్న వాళ్ళు ఎందుకు ఈ చిన్న అవకాశాన్ని వదులుకున్నారు? సార్ ఇప్పుడు మనం చిత్తశుద్ధి అనేది ఏమనేది మన దాంట్లో తెలిసిపోతుంది సార్. ఇప్పుడు కేరళ చిన్న రాష్ట్రం, అంత రాష్ట్రం కేరళ. అవును, అంత బుల్లి రాష్ట్రమే కేరళ. జలజీవన్ మిషన్ కింద మాకు నిధులు కావాలని 40,000 కోట్లు అడిగింది. మనం అడిగింది అంత 24,000 కోట్లు. 24,000 కోట్లు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఇవన్నీ కూడా 70,000 కోట్లు, 60,000 కోట్లు ఇవి అడిగాయి. అంటే కేంద్రం మనం అడిగిన 70,000 కోట్లు, 60,000 కోట్లు ఇస్తాదని కాదు. మనం అడిగేదే ఫిగర్, పెద్ద ఫిగర్ అడిగినప్పుడు దాంట్లో వాళ్ళు ఏదో కట్ చేసుకొని కొంత ఇస్తారు అనేది యూజువల్ 70,000 కోట్లు ఇస్తారని కాదు. దాంట్లో 70%, 50% ఇస్తారనేది మనం అడుగుతాం. కానీ 24,000 కోట్లు గత ప్రభుత్వం అడిగి ఆ 24,000 కోట్లు కూడా కనీసం గ్రాంట్ మనం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుండి ఇవ్వాల్సినటువంటి మార్జిన్ మనీ అంటారు. అంటే మనం కొంత అమౌంట్ ఇస్తే మిగిలిన అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రెండు కలిపి మనం జలజీవన్ కింద వాటర్ సప్లై ప్రతి ఇంటికి కూడా కొలా ఇవ్వాలా అనేది మన కాన్సెప్ట్. దాన్ని ఇవ్వలేకపోయి కనీసం గ్రాంటింగ్ అమౌంట్ కూడా మనం గ్రాంట్ చేయలేకపోతే ఇంకా మనం ఏం మాట్లాడుకుంటాం? అంటే మనం మాట్లాడుకోవడం గొప్ప విషయం కాదు కదా. ఏది ప్రతిదీ కూడా ఫిగర్స్ ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు నేను 30 ట్యాంకులు అమృత్ పథకం కింద కట్టామంటాం. గూగుల్లో కొట్టామనుకో, తిరుపతిలో అమృత్ పథకం కింద గత ప్రభుత్వం ఎన్ని చేసిందని కొడితే గూగుల్ చెప్పేస్తుంది, మనం తప్పు చెప్పినా కూడా. కాబట్టి మనం ఏదున్నా కూడా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ప్రజలు చూసేదానికి వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఒక కాలువ కట్టడం కానీ, ఒక ట్యాప్ ఫిక్స్ చేయడం కానీ, ఒక ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చిన పాపాన కూడా పోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మంచి నీళ్లు పథకం కింద ప్రతి విలేజ్ లో కూడా ప్లాంట్ పెట్టాం. అంటే ఉచితంగా మంచి నీళ్లు వాళ్ళు అక్కడే ఒక ఇది పెట్టుకొని వాళ్ళు చేసుకుంటే అక్కడ ప్లాంట్ మనం పెడితే ఒకే ఒక రూపాయి కాయిన్ దాంట్లో వేసినామంటే నీళ్లు, ఒక క్యాన్ నీళ్లు వస్తాయి. అది కూడా వీళ్ళు ఎన్టీఆర్ బొమ్మ కనిపిస్తుందనో లేదంటే పసుపు రంగు కనిపిస్తుందనో దాన్ని కూడా కూరగొడేశారు.
రంగు మార్చుకోండొచ్చు మీరు. మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానే మేము దాన్ని మెయింటైన్ చేసినా కూడా, మేము మెయింటైన్ చేసే దానికి సిద్ధం, రంగు మార్చేస్తే కూడా. మీరు ఆ రంగు మార్చుకొని వైసీపీ రంగే కూడా వేసుకో ఉండొచ్చు, మేము అభ్యంతరం తెలుపు. కానీ దాన్ని కూడా వదిలేశారు వీళ్ళు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనం 70,000 కోట్లు కేంద్రానికి పంపించాం. మాకు కావాలని రిక్వెస్ట్ పంపించాం. 70,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కాదు, 70,000 కోట్లు ఇకపోయినా కనీసం 60,000 కోట్లు 50,000 కోట్లు ఇస్తుంది. ఇచ్చినప్పుడు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గ్రాంటింగ్ మనీ అంటే 10 కోట్లు 20 కోట్లు ఎంత ఒకంత గ్రాంట్ మనీ చేసేసి ప్రతి ఇంటికి కూడా, ఇప్పుడు ఏ విధంగా అయితే మొన్న లాస్ట్ మంత్ లో ప్రతి విలేజ్ కి కూడా రోడ్లు వేయాలా అని చెప్పి రోడ్లు పండగ పెట్టి ప్రతి విలేజ్ కి కూడా రోడ్లు వేస్తున్నామో, అదే విధంగా ప్రతి ఇంటికి కూడా తాగునీటిని సౌకర్యాన్ని కల్పించేదానికి కూటమి ప్రభుత్వం బృహత్తర పథకాన్ని అయితే తయారు చేసింది. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, మేమైతే ఒకే సెకండ్ సార్ కన్క్లూడ్ చేస్తాం, మేమైతే ఆరోపణలను పట్టించుకోదలుచుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వం, ఈ ప్రజలు మమ్మల్ని నమ్మి, కూటమిని నమ్మి ఓట్లు వేశారు, 164 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఆరోపణలు పట్టించుకోం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా నీటి సౌకర్యాన్ని కల్పించే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.